శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. జనవరి 31, 2026 శనివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, శుక్లపక్షం, శ్రావణ కార్తె. త్రయోదశి ఉదయం 8:26 వరకు. తదుపరి చతుర్దశి తెల్లవారి 5:41 వరకు. నక్షత్రం పునర్వసు రాత్రి 1:35 వరకు. వర్జం ఉదయం 9:03 నుండి 10:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:39 నుండి 8:13 వరకు. శుభ సమయం ఉదయం 8:30 నుండి 9 వరకు. రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. శనికి తైలాభిషేకం జరిపించండి. ఆంజనేయ స్వామివారి ఆలయంలో పూజ జరిపించండి. ద్వాదశ రాశులు. మేషరాశి. విలువైన వస్తు భద్రత పట్ల తగు జాగ్రత్తలు అవసరం. నిర్మోహమాటంగా త్రోసిపుచ్చండి. శ్రమ అధికం. వృషభరాశి. ఇబ్బందికరంగా పరిణమిస్తాయని మీరు భావించిన అంశాలను ఎంతమాత్రంగా పరిగణలోకి తీసుకోకండి. మిథున రాశి. దూర ప్రాంతాలలో ఉన్న మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. రుణాలు తీరి ఊరట చెందుతారు. కర్కాటక రాశి. సహోద్యోగులతో ఏర్పడిన అభిప్రాయ భేదాలు తొలగుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సింహరాశి. భాగస్వామ్య వ్యాపారాలలో భాగస్వామ్యుల పాత్ర నామమాత్రమవుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. కన్యారాశి. కర్త, కర్మ, క్రియ అన్నీ మీరే అయి నడిపిస్తారు. రాజకీయపరమైన అంశాలు అమితంగా ఆకర్షిస్తాయి. తులారాశి. మీలోని మంచితనాన్ని 10 మంది గుర్తించాలని ఆరాటపడతారు. అందుకు తగిన ప్రయత్నాలు చేస్తారు. వృశ్చిక రాశి. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. ధనస్సు రాశి. గృహాలంకరణకు, ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మకర రాశి. సోదరుల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతులు, స్థానమార్పులు. కుంభరాశి. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు. మీనరాశి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వీసా, పాస్పోర్టు వంటి అంశాలు సానుకూలపడతాయి. నమస్కారం.